తెలంగాణ రాష్ట్రంలో నల్లమల్ల పులి మా అన్న రేవంత్ రెడ్డి పాపం ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈ నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో రోజు రోజుకు దుమారం గాయ అవుతాడు, గత్తర్ గత్తర్ అవుతాడు. సో పాపం నిన్న కాక మొన్న అనుకుంటా హరీష్ రావుకి నోటీస్ ఇచ్చిండు. మరి ఆ నోటీసుల తర్వాత మళ్ళీ ఇంకేదో కథ నడిపారు. మళ్ళీ 4 రోజులు కాకముందుకే 4 రోజులే కాదు 2 రోజులు కాకముందుకే హరీష్ రావు ఆల్రెడీ చెప్తానే ఉండు, ఇక నాకు అయిపోయింది, నెక్స్ట్ మా బామ్మర్దికే ఇస్తాడు అన్నాడు. ఎమ్మటే నోటీస్ ఇచ్చారట. సో హరీష్ రావు గారు చెప్పినట్టుగా మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి ఇప్పుడు కేటీఆర్కి నోటీస్ ఇచ్చినట్టు ఒక వార్త వస్తుంది. ఇప్పుడు మిగిలింది ఇంకా ఎవరు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. అంటే కాంగ్రెస్ నాయకులు చేసిన అవినీతిని దాన్ని కప్పిపుచ్చేందుకు, ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దాన్ని దాచిపెట్టేందుకు ఆ ప్రయత్నంలో భాగంగా పాపం వాళ్ళు శత విధాల ప్రయత్నం చేస్తారు. ఆఖరికి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఈ ఎప్పుడో సంక్రాంతి ముందర చెప్పిరు, కేసీఆర్ అసెంబ్లీ అయిపోగానే ఎమ్మటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నోటీసులని ఆ రోజు ఇచ్చారు లీకులు. ఇప్పటి వరకు కూడా అది అయితలేదు. ఎప్పుడైనా సరే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అవుతుంది ప్రజల్లో అన్నప్పుడు మాత్రమే ఈ విచారణలు లైమ్ లైట్లోకి వస్తాయి. సో మరి ఇప్పుడు కేటీఆర్కి ఇచ్చారు, హరీష్ రావుకి ఇచ్చారు, ఇక మిగిలింది ఇవ్వాల్సింది ఓన్లీ కేసీఆర్ ఒక్కడే మిగిలిపోయినాయి. అంటే ఈ ఆడే డ్రామా అవుతుందో ఈ డ్రామాలో చివరి ఘట్టం ఇక కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడం, ఎంక్వైరీ చేయడం. ఇక మరి ప్రజలు ఎన్ని చేసినా దయచేసి ఒకటి గుర్తుపెట్టుకొని ఈ కథ మొత్తం జరిగేది ఓన్లీ నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో జరుగుతున్న అవకతవకలను, కాంగ్రెస్ పార్టీ పైకి వస్తున్న వ్యతిరేకతను దాన్ని కప్పిపుచ్చడంలో భాగంగా ఈ ప్రయత్నం జరుగుతుంది. సో ఇలా టైటిల్ కూడా అదే పెట్టినాం. సో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసు కేటీఆర్. మరి ఈ వార్త ఇలా దాదాపుగా కాంగ్రెస్ అనుకూల మీడియాలో ఒక రకంగా, బీఆర్ఎస్ అనుకూల మీడియాలో ఒక రకంగా రాసుకొస్తారు. సో ఒకసారి ఈ వార్తను చూసే ప్రయత్నం చేయండి. కేటీఆర్ కు సిటు నోటీసులు ఇచ్చింది, నేడు విచారణకు రావాలని సూచన చేసింది. నందీనగర్లోని ఇంట్లో నోటీసులు అందజేశారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ కు రావాలన్న అధికారులు నిన్న ఇచ్చిర్రు. 24 గంటలు కాకముందుకే మళ్ళీ ఎమ్మటే రమ్మంటారు. సో నిన్న నందీనగర్లో తీసుకున్నట. ఇక 24 గంటల సమయం కూడా ఇవ్వని సిట్టు ఈ నెల 19న హరీష్ రావును ప్రశ్నించిన బృందం. కేసు 2024 మార్చి నుంచి కొనసాగుతున్న విచారణ, అంటే దాదాపు 2025 మార్చి నుంచి సంవత్సరం దాటుతాయి. ఇక కేటీఆర్ విచారణకు వస్తారని చెప్పేసి అడ్వకేట్ భరత్ కూడా చెప్పేసిండు. 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసిరట. సో సంతోషం, మీరు నోటీసులు ఇచ్చారు, 24 గంటలనే ఆయన వస్తా అంటుండు, విచారణకు హాజరైతే అంటుండు, దాంట్లో ఏం పెద్ద కథ ఏం లేదు. కానీ ఇక రేవంత్ రెడ్డి ఆస్థానం మీద ఇప్పుడు పొడుగు రాసింది. ఆ పొడుగు ముచ్చట కూడా చెప్తా. మరి ఇంత మంచి పెద్ద ముత్తైదలు, ఇంత మంచి పతివతలైన ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆస్థాన మీడియా పత్రికలు మరి ఈ నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో ఎందుకు సిట్టు ఎంక్వైరీ జరగలేదు, లేదు సిబిఐ ఎంక్వైరీ జరగలేదు అని ప్రశ్నించే వార్తలు రాయరా? ఓన్లీ హరీష్ రావుకి, కేటీఆర్ కు, కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ఇటువంటి లంగ కేసులల్లా, ఆధారం బయటపెట్టలేని కేసుల్లా నోటీసులు ఇస్తేనే మీరు వార్తలు రాస్తారా? వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తేనే వార్తలు రాస్తారా? సో ఇప్పుడు ఆయన బేషరతుగా నేను వస్తారా భయ్, మీరేమైనా చేసుకుని నేను వస్తా, యా చెప్తాడు. ఆ లొట పీస్ కేసులు నువ్వు సిట్ వేసుకో, బొట్టేసుకో, ఇంకేమైనా వేసుకో, ఎన్ని వేసుకున్నా నిన్ను వదిలేది లేదు. అదే రకంగా ఈ కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో జరుగుతున్న అవకతవకల పైన కూడా విడిచే ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తారు. అయితే సిట్ అంట ఇంకొక ఇట్లా నడుస్తుందట. రేవంత్ సిట్ అంటే సిట్ అంటుందంట, స్టాండ్ అంటే స్టాండ్ అంటుందంట. సీఎం ఏది చెప్తే సిట్టు అదే చేస్తుందట. కార్తీక దీపం సీరియల్ లెక్క ట్యాపింగ్ విచారణ జరుగుతుందంట. సీఎం బామ్మర్ది 1000 కోట్ల దోపిడికి తెగబడ్డారట. విషయం బయటపడితే మా మీదకి సిట్టు, బయట పెడితే మా మీదకి సిట్టు పంపుతుందంట. మంత్రి పొంగులేటి కొడుకు భూ కబ్జాలపై సిట్టు ఎందుకు వేయలే, ఇది గచ్చిబౌలిలో ఆల్రెడీ కేసు కూడా అయింది. ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు పైన. ఇక నా ఫోన్ ట్యాప్ అవుతుందో లేదో అధికారులని అడుగుతా. 2 ఏళ్ళైనా దర్యాప్తుపై లీకులు తప్ప అధికారిక ప్రకటన లేదు. ఇది ఈ దర్యాప్తు, ఈ విచారణ, ఈ ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఇంకోటో దేన్నైనా సరే ఆరోపణలు తప్ప ఆధారాలు ఒక్కటి కూడా బయట పెట్టలేదు. ఒక్కటి కూడా అధికారులు
అధికారికంగా ప్రకటించే ప్రయత్నం చేయలేదు. అంటే ఇప్పుడు మరి ఆధారాలు ఉన్నట్ట లేనట్ట, ఓన్లీ సిట్టు మాత్రమే డ్రామాలు ఆడుతున్నట్ట, లేదు ఈ విచారణ అధికారులు మాత్రమే డ్రామాలు ఆడుతున్నట్ట, అది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇక సీఎం దావోస్ నుంచి వచ్చేదాకా టైం పాస్ కోసం విచారణ చేస్తున్నట్ట. ఎందుకు వీళ్ళు అలర్ట్ అయిపోతే పుసుక్కున్న కాంగ్రెస్లోకి వెళ్ళి వీళ్ళకి దూకుతాడేమో, లేదు వీళ్ళు వాళ్ళతో ఏమైనా చేతులు కలిపి బచ్చి విక్రమార్కుడు ఇంకోనో ముఖ్యమంత్రి చేస్తారేమో, ఈ నెంబర్ 2లు నెంబర్ 3 అని మునగాళ్ళు ఏమైనా ఎగురుతారేమో. సో కాంగ్రెస్ వాళ్ళ పైన అవినీతి ఆరోపణలు, ఇటు పోతే రేవంత్ రెడ్డి మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పైన విచారణ పేరుతో డ్రామాలు. ఫైనల్ గా అందరినీ బిజీ చేసి బిజీలో దావోస్ పర్యటన ముగించుకొని రావాలనే ప్రయత్నంలో భాగంగా మరి ఇదంతా చేస్తున్నారని వాళ్ళు అంటారు. నాకు సంబంధం లేదు. ఇక సీఎం వచ్చిందాక చేస్తారట ఈ కథ. సిట్టు నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉంటారు. ఇక జిల్లా పరిషత్ ఎన్నికలు ఎగ్గొచ్చే ప్లాన్ చేస్తున్నట, అందుకే జిల్లాల రద్దుకు కుట్ర కమిషన్ వేసే ప్రయత్నాలు అని చెప్పేసి అంటారు. సో కేటీఆర్ మరి ఈ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఎన్నికలు ఎగ్గొచ్చే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి జిల్లాల మార్పులు చేర్పులు ఇంకేదో లంగ పనులు చేసే ప్రయత్నం చేస్తుండు అని చెప్పేసి అది కూడా ఒక ఆరోపణ చేస్తా ఉండు. ఫైనల్ గా ఇప్పుడు ఈ బామ్మర్ది విషయం బయటకు వచ్చింది. నా బామ్మర్ది బయటకు వస్తే ఎట్లా? మంది సంసారాలు ఏలు పెట్టినప్పుడు మరి మన సంసారం కూడా ఏలు పెడతారు కానీ ఉండాలి కదండి భయం. సో మనం చేసే లంగా పనుల పైన కూడా వాళ్ళు కూడా ఫోకస్ పెడతానికి బామ్మర్ది బయటకు వచ్చిండు, మనం చేసిన లంగా పనులు బయటకు వచ్చినాయి. ఇవన్నీ బయటకు వస్తాలకి ఇప్పుడు ఏం చేయాలి? ఎగనామం పెట్టాలి కదా జనాలకి ఇప్పుడు. సో ఇప్పుడు ఈ సిట్టు ఎంక్వైరీ, ఫోన్ ట్యాపింగ్, ఈ లంగ కథతో ఇప్పుడు టైం పాస్ చెప్తాను. టైం పాస్ ముచ్చాలి తప్ప ఇల్లు ఎవరిని వీకేది లేదు, ఎవరిని కట్టకట్టేది లేదు. నన్ను అడిగితే ఇంకా 3 ఏళ్ళు చేసినా కూడా ఇలా కట్టలు కట్టుకొచ్చేది ఏం లేదు, గ్యారెంటీ దాంట్లో అన్డౌటెడ్గా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ వార్త ఇట్లుంది కదా, ఒకసారి ఈ వెలుగు పత్రిక ఇదే వార్తను ఒకసారి మీరు ఎట్లా రాసిందో మీరు గమనించుకోరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు నోటీసులు ఇస్తారు. బీఆర్ఎస్ ఎలక్ట్రోరల్ బాండ్లకు ఫోన్ ట్యాపింగ్ కు లింక్ ఉంది. ఫార్మా, ఐటీ వ్యాపారవేత్తల నుంచి 100 కోట్ల విరాళాలు వచ్చేసినాయి. ఇంకా ఏం చెప్పలే, ఇంకా వాళ్ళు ఏం లీకులు కూడా ఏం ఇయ్యలే, వచ్చేసింది వార్త. ఎట్లా వస్తుంది? ఎంగిలి మెతుకులు తింటే వస్తుంది. ఎంగిలి మెతుకులను నమిలేసిన బొక్కలు తింటే వస్తుంది. ఇంకా బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు ట్యాపింగ్ లిస్ట్ లో ఉన్నాయట. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు నుంచి 13 కోట్ల బాండ్లట బ్లాక్ మెయిల్ చేసి రాయించుకున్నారని ఇప్పటికే శ్రీధర్ రావు ఆరోపణ చేస్తున్నట. ఈ కోణంలో కేటీఆర్ ను ప్రశ్నించేందుకు సిట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తారట. మొత్తానికి ఇక మరి ఇవన్నీ విషయాల పైన ఇప్పుడు ఎంక్వైరీ చేసి ఎన్ని కోట్లు తెచ్చిండు, ఏడ అవినీతి చేసిండు, ఏడ లంగా పని చేసిండు, ఇవన్నీ పూర్తి ఆధారాలతో రేపు బయట పెడతారా, ఇవాళ బయట పెడతారా చూద్దాం. లేదు ఇంకో 3 ఏళ్ళలో ఏమైనా బయట పెడతారా? ప్రజలకైతే నమ్మకం లేదు, మీరేం బయట పెట్టే దమ్ము లేదు, దద్దమ్మలని ప్రజలు డిసైడ్ అయిపోయారు. కాకపోతే ఒక చిన్న ఆశ ఉంది, చూద్దాం ఏమైనా వీక్తరం వీళ్ళని. ఇది ఈయన గారు రాసిన విధానం. ఆయన ఏమో లోటపీస్ కేసు అంటండి. ఇప్పుడు మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, అంటే వీడు రాధాకృష్ణ అనే దానికంటే ఆంధ్రాకృష్ణ అంటే బాగుంటుంది పేరు. అడు మరి మిస్ అయ్యండి ఇలా ఎందుకని తెలుసా ఆంధ్రాకృష్ణని? ఇగో హ్యాపీ బర్త్డే బాస్, పచ్చ బాస్ కి మరి పచ్చ బర్త్డే శుభాకాంక్షలు చెప్పింది. ఇక ఇప్పుడు తెలంగాణ జ్యోతి ఎట్లయితే అందుకే రాధాకృష్ణ అంటే ఆంధ్రాకృష్ణ, ఆంధ్రజ్యోతి అనే దానికంటే మరి చంద్రకృష్ణ అంటే అయిపోతుంది, చంద్రజ్యోతి అన్న అయిపోతుంది. సో ఇప్పుడు ఈ చంద్రజ్యోతి ఏం రాసిందని ఒకసారి చూసుకొని, తెలంగాణ పేపరే ఇది, ఆంధ్ర పేపర్ కాదు. మళ్ళా మీరు డౌట్ పడారు ఏదా ట్యాపింగ్ రైట్స్. కేటీఆర్ రండి అని చెప్పేసి పిలుస్తారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేటి ఉదయం 11 గంటలకు రావాలని సిట్టు నోటీస్ ఇచ్చింది. మీ పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉంది. ఇంకేమన్నా రాసిందా? ఇల్లు నీకేం దొరకలేదురా, నీకేం ఇయ్యలేదా లీకులు? మావోనికి ఇచ్చిరంటారా నాయన? ఆ వెలుగు పత్రిక కూడా చాలా ఇచ్చారు లీకులు. మరి అవినీతి అంట, కోట్లంట, బాండ్లంట, నీకేం రాలేదా? నీకు ఇన్ఫర్మేషన్ లేదా? అయ్యో, హామీలు అమలు చేయలేకే డ్రామాలట. సిట్టు నోటీసులతో ప్రజలకు దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారట. ఇంకో హామీలు అమలు చేయలేకంటే ఇదే న్యాయం.
ఇది చినిగిపోయే కాలం వచ్చింది. ఈ ప్రింట్ పోతుంది ఇక నాలుగైతే, కానీ మన హామీలు మాత్రం రావు. ఇంకో 10 గుట్టించినా రావు. ఎందుకంటే మన ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం ఎట్టుంటది, ఇట్లనే ఉంటది. ఎదురొచ్చిన దేవుళ్ళ మీద విమానం చేసి ఈ దేవుళ్ళని నాస్తికి మోసం చేసినాడు అన్నమాట. మనం ఎంత నామమాత్రం మనుషులం కదా. దేవుళ్ళనే మోసం చేసిన రాక్షసుడికి మనుషులను మోసం చేయడం లెక్కన. అది మరి రేవంత్ రెడ్డి హామీలు ఎగ్గొచ్చే ప్రయత్నంలో భాగంగా డైవర్ట్ చేస్తుండని చెప్పేసి అంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే రాశారు, నమస్తే తెలంగాణ కూడా. మరో డైవర్షన్ డ్రామా అంట. కేటీఆర్ కు సిట్టు నోటీసులు, సింగరేణి వదలం కేటీఆర్ అంటుంది. బొగ్గు కుంభకోణంపై సిట్టు ఎందుకు వేయట్లేదు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందే అంట. బొగ్గు స్కామ్ పై కాంగ్రెస్ బీజేపీ దావుడు మూతలు ఆడుతున్నాయి. మీడియా డైవర్షన్ కోసం రేవంత్ డ్రామాలు ఆడుతున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 ఏళ్ళైనా ఏమీ లేదట. తప్పు చేయలేదు, ఎవరికి భయపడమంటుంది. ఇక మొన్న హరీష్ రావు, నేడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని సిట్టు ఆదేశించింది. బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకన్నా బీఆర్ఎస్ అంటుంది. మరి గతంలో ఈరేసు కేసులో ఏసీబీ, ఈడీ, ఇప్పుడు సిట్టు. ఈడీ వేసినా, బోడీ వేసినా, సిట్టు వేసినా, ఏది వేసినా ఇంతవరకు ఇవ్వను. కానీ ఏకానా బిల్ల పట్టుకొచ్చి గిరికి లంగపని ప్రూవ్ చేయలేకపోతుంది. ఏం చక్కదానం. వాళ్ళు సెంట్రల్లో ఉన్న వాళ్ళు కాళేశ్వరంలో సిబిఐ ఎంక్వైరీ అన్నారు. అది కూడా ఇక్కడ వచ్చిందో తెలియదు. మన దగ్గర ఆధారాలు లేవు కదా. మనం ఏమైనా ఆధారం ఇస్తే వాడేమైనా వచ్చి ఎంక్వైరీ చేస్తాం. గాడిది కూడా తప్ప మన కాడ ఏం లేదు. సో ఇప్పుడు ఈ డ్రామా మొత్తం ఏమిటికా అంటే ప్రధానంగా ప్రజలను డైవర్ట్ చేయాలి. ఈ నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో ఈ సైట్ విజిటింగ్ సిస్టమ్ ఏది తీసుకొచ్చి చేసిన లంగా పనులు ఉన్నాయో, అలా మన బామ్మర్ది పేరు అయితే బయటకు వస్తుందో, ఇవన్నిటి నుంచి ప్రజలను దృష్టి మరలించాలి. ఇంకో ప్రధానమైన ముచ్చట చెప్పాల్సి వస్తే, ఈ పంచాయతీ మొత్తం మొదలైందే ఈ సుచి ఇన్ఫ్రా అనే దగ్గర మొదలైంది. ఆ టెండరు ఆయన కానించి మొదలు పెడితే తర్వాత కోమిరెడ్డి వెంకరెడ్డి లీలల ముచ్చట్లు బయటపడ్డాయి ఆయన గొంతు నొక్కుతానికి. తర్వాత ఆయన ఏం చేసిండు, బచ్చన్న గొంతు నొక్కుతానికి ఈ ఏబిఎన్ రాధాకృష్ణ సంకర ఆగితే ఏబిఎన్ రాధాకృష్ణ బచ్చన్న గురించి రాసిండు. బచ్చన్న భగవాన్ పోయి ఎమ్మటే పోయి ఏమంటారు ప్రెస్ మీట్ పెట్టి రద్దు చేసిండు. రద్దు చేయగానే ఎమ్మటే హరీష్ రావు వచ్చి ఇంకో ఇలా మొత్తం నీ బామ్మారిది ఏముంటారు నాయన, నీ బామ్మారిది, నీ అన్నదమ్ములు, నువ్వు, నీ కుటుంబ పరివారం ఏముంటారు నాయన, ఇది మీది లంగదంద ఇది అని చెప్పేసి అలా కొన్ని రద్దు చేసిరు, కొన్ని రద్దు చేయలేదు. ఎన్ని విషయాలు బయట పెట్టారు. దెబ్బకు తలపాటు వలిగినట్టు అయిపోయింది. అలా ఏం చేస్తుంటారు దేవుడు అని ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మొదలేసింది. ఇది కొసాయేది లేదు, ఇది మొదలయ్యేది లేదు. సో దయచేసి ప్రజలు డైవర్ట్ కాకరి ఈ నైని కోల్ బ్లాక్ టెండర్ జరిగిన అవకతవకల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి గురించి మీరు దృష్టిలో పెట్టుకోరు.